హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఎంఎస్ వర్డ్ ఇన్సర్ట్ అండ్ డిజైన్ మెను. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో హోమ్ ట్యాబ్ డిస్కస్ చేసాం, ఇన్సర్ట్ డిజైన్ డిస్కస్ చేసాం, డిజైన్ అండ్ లేఅవుట్ డిస్కస్ చేసాం. సో అలానే ఇన్సర్ట్లో ఉన్న టేబుల్ ఆప్షన్స్, పిక్చర్స్, షేప్స్, మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా కవర్ చేసాం. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఇన్సర్ట్లో ఉన్న ఈ టేబుల్ ఆప్షన్స్ ఇవన్నీ యూస్ చేసి సో ఏదైనా ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండెక్స్ని ఎలా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ ఉంది కదా, సో దీన్ని మనం ఎంఎస్ వర్డ్లో ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఇందులో షేప్స్ ఉన్నాయి, టేబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. షేప్స్ అండ్ టేబుల్ ఆప్షన్స్ యూస్ చేసి ఇండెక్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ప్రాక్టికల్గా ఒకసారి చెక్ చేద్దాం. అలానే ఈ ప్రీవియస్ క్లాస్లో నేను ఏం చెప్పాను మీకు, ఈక్వేషన్స్, సింబల్స్, అలానే వాటర్ మార్క్, బుక్ మార్క్, ఓకే, అలానే క్రాస్ రిఫరెన్స్, హైపర్ లింక్, చార్ట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ ఎవరన్నా మిస్ అయితే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చూడండి. ప్రీవియస్ క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాస్ వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది సెకండ్ ప్రాక్టికల్ క్లాస్. ఫస్ట్ ప్రాక్టికల్ క్లాస్లో మీకు లోగో ఎలా క్రియేట్ చేయాలో చేసి చూపించాను. సో ఇప్పుడు సెకండ్ క్లాస్ వచ్చేసి మీకు ఇండెక్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాస్ ఫాలో అవ్వండి. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి వీడియోస్ అన్ని ఆర్డర్ వైజ్ డే వైజ్ ఫాలో అవ్వండి. సో వీడియోస్ అందరూ చూస్తున్నారు. వీడియోస్ చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీరు లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్లో మనకి ఈ ఇండెక్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇండెక్స్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ జనరల్గా మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలనుకున్నాం, డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లేఅవుట్ మెనూకి వెళ్ళి పేపర్ సైజ్ సెట్ చేసుకోండి. సో డిఫాల్ట్గా మనం ఎంత పేపర్ సైజ్ యూస్ చేసేది A4. సో పేపర్ సైజ్ A4 సెట్ చేసుకోండి. A4 సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఓరియంటేషన్ పోర్ట్రేట్లో కావాలా, ల్యాండ్స్కేప్లో కావాలా. సో ప్రజెంట్ నాకు పోర్ట్రేట్లో కావాలి, పోర్ట్రేట్ సెట్ చేసుకున్నాను. తర్వాత మార్జిన్స్ వచ్చేసి మీ రిక్వైర్మెంట్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఈ ఇండెక్స్ పేపర్ అనేది చూడండి పేజ్ ఎడ్జ్ వరకు కావాలి. సో అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆల్ సైడ్స్ 1 ఇంచ్ మార్జిన్ కాకుండా 0.5 మార్జిన్ తీసుకుంటాను. సో అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, నా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో మార్జిన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి 0.5 మార్జిన్ ఉంది కదా, ఆల్ సైడ్స్ 0.5 మార్జిన్. సో ఈ 0.5 మార్జిన్ నేను తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే కార్నర్లో ఇక్కడ మీకు ఏమైంది, 0.5 మార్జిన్ అనేది సెట్ అయింది. ఓకే, సో అంటే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ సో మీరు మార్జిన్ అనేది సెట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా మనం యూస్ చేసేది ఆల్ సైడ్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి దీన్ని రిక్వైర్మెంట్గా చేసుకుని సో దీనికి ఎలా కావాలో అలా నేను 0.5 అనేది తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి, టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. టేబుల్లో చూడండి ఇదంతా ఒక సెల్ అనుకోండి, ఒక రో అనుకోండి. సో ఇదంతా ఒక రో. ఓకే, దాని తర్వాత ఇవన్నీ నెంబర్ ఆఫ్ రోస్, అలానే ఇవన్నీ కూడా కాలమ్స్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ ఆప్షన్ ఉంది కదా, ఇన్సర్ట్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇందులో ఇన్సర్ట్ టేబుల్కి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్లో మనకి కాలమ్స్ ఎన్ని కావాలి, మీ డయాగ్రామ్ చూడండి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 కాలమ్స్ కావాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి, 5. సో నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 20 ఇచ్చాను. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 అండ్ నెంబర్ ఆఫ్ రోస్ 20. జస్ట్ దీన్ని ఓకే అనండి. ఓకే అనగానే మనం చూడండి డాక్యుమెంట్ అనేది ఇలా క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంకా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కావాలి కాబట్టి కర్సర్ అనేది లాస్ట్ సెల్లో ప్లేస్ చేసి ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇలా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సో ఇక్కడ మీరు ఫస్ట్ రో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో మనకి మ్యాటర్ ఉంది కదా, సో ఇలా కావాలి మ్యాటర్. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ రో మొత్తాన్ని మెర్జ్ చేసేస్తాను. చూడండి ఇలా సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ లేఅవుట్ మెనూలో మెర్జ్ ఆప్షన్ ఉంటుంది కదా, మెర్జ్ సెల్. సో మెర్జ్ సెల్ చేసి ఇప్పుడు దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మీకు ఎంత కావాలో అంత సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ సెల్ అనేది మనకి ఇలా క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఇక్కడ చూడండి ఒక ఇండెక్స్ అనేది ఒకటి ఉంది కదా, ఒక బాక్స్ తీసుకొని నేను అందులో ఇండెక్స్ అనేది పెట్టాలనుకుంటున్నాను. సో దీనికి ఏం చేస్తాను, ఒక షేప్ అనేది యూస్ చేస్తాను. ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకుని చూడండి ఇక్కడ షేప్ అనేది ఒకటి ఇలా ప్లేస్ చేస్తాను. సో ఇది షేప్. ఇందులో మనకి ఏం కావాలి, ఇండెక్స్ అని రాయాలి.
సో దీన్ని డబల్ క్లిక్ చేసి ఇందులో INDEX, సో ఇలా. సో మీకు ఇక్కడ ఏ మోడల్లో ఉంది, INDEX ఈ మోడల్లో కావాలి. ప్లస్ బ్యాక్గ్రౌండ్ నాకు వచ్చేసి బార్డర్ బ్లాక్ కలర్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉండాలి. సో దానికి ఏం చేస్తానంటే, సో దీనికి షేప్ ఫీల్డ్ ఉంది కదా, షేప్ ఫీల్డ్ వచ్చేసి వైట్ కలర్, అవుట్లైన్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి, మ్యాటర్ అనేది టైప్ చేసి చూడండి, మ్యాటర్కి బ్లాక్ కలర్ పెట్టాను, దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది చూడండి, అంతకుమించి ఎక్కువ చేస్తే మ్యాటర్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు కరెక్ట్గా. కానీ నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ డాక్యుమెంట్లో ఎలా ఉంది, INDEX ఈ ఫార్మేట్లో ఉంది. సో డైరెక్ట్గా టైప్ చేస్తే మనకి ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా ఇందులో అడ్జస్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం ఇంకొకటి ఏం చేయాలంటే, మనకి ఈ షేప్లో ఎగ్జాక్ట్గా టెక్స్ట్ మ్యాటర్ని మనకు నచ్చినట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే, డైరెక్ట్గా టైప్ చేయకుండా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. డ్రా టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ ఉంది కదా, ఆల్రెడీ చెప్పాను ఇది. డ్రా టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ తీసుకొని మీ మ్యాటర్ అనేది ఇందులో టైప్ చేయండి, INDEX ఇండెక్స్ అని టైప్ చేసి ఇక్కడ మ్యాటర్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. అలానే మధ్యలో ఏం గ్యాప్ ఉంది కదా, INDEX ఇలా మ్యాటర్ గ్యాప్ ఉంది కదా, సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎలా కావాలో అలా టైప్ చేసుకోండి. అలానే దీన్ని ఏం చేస్తారు, కొంచెం సైజు పెంచుకొని బోల్డ్ అప్లై చేయండి. సో ఈ బాక్స్ని ఎగ్జాక్ట్గా దీనికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇంకా స్పేసెస్ కావాలంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ ఏదైతే షేప్ ఉందో దాని మీద ప్లేస్ చేసి ఈ టెక్స్ట్ బాక్స్కి ఏం చేయాలి, ఫార్మేట్ మెనూకి వెళ్ళి ఫార్మేట్ మెనూలో షేప్ ఫిల్ ఉంది కదా, నో ఫిల్. అలానే అవుట్లైన్ ఉంది కదా, నో అవుట్లైన్. సో దేనికి మనం చేసాము, నో ఫిల్ నో అవుట్లైన్ టెక్స్ట్ బాక్స్కి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి ఆ లోపల మ్యాటర్ని చూడండి, మనం ఎలా కావాలంటే అలాగే దాన్ని మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా? మీరు డైరెక్ట్గా షేప్లో టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేశారనుకోండి, ఆ టెక్స్ట్ మ్యాటర్ ఏమవుతుంది, ఓన్లీ లైన్ టు లైనే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఈ టెక్స్ట్ మ్యాటర్ని నేను ఆల్రెడీ ఒక షేప్లో పెట్టాను. ఇక్కడ షేప్ ఉంది కానీ టెక్స్ట్ బాక్స్ ఉంది. టెక్స్ట్ బాక్స్ నేను ఏం చేశాను, నో ఫిల్ నో అవుట్లైన్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, సో మళ్ళీ చేస్తున్నాను చూడండి దీన్ని. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, దీనికి ఏం చేస్తున్నా, వైట్ కలర్ ఫిల్ చేశాను, అవుట్లైన్ వచ్చేసి సంథింగ్ బ్లాక్ కలర్ పెట్టాను. అంటే ప్రీవియస్ మనకి డిఫాల్ట్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం, తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసరికి ఏమవుతుంది, ఈ టెక్స్ట్ బాక్స్ అనేది బ్యాక్ సైడ్ ఉన్న షేప్ మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. ఇప్పుడు మనకేం కనిపించాలి, బ్యాక్ సైడ్ ఉన్న షేప్ కనిపించాలి, అలానే ఈ పైన ఉన్న టెక్స్ట్ కనిపించాలి. అంటే నాకు ఈ బాక్స్ కనపడకూడదు, టెక్స్ట్ బాక్స్ కనపడకూడదు. అలాగని చెప్పి మీరు టెక్స్ట్ బాక్స్ డిలీట్ చేశారనుకోండి, టెక్స్ట్ బాక్స్లో ఉన్న మ్యాటర్ కూడా డిలీట్ అయిపోతుంది. నాకు ఓన్లీ మ్యాటరే కనిపించాలి, టెక్స్ట్ బాక్స్ కనిపించకూడదు. అలానే టెక్స్ట్ బాక్స్ లోపల ఉన్న కలర్ కనిపించకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టెక్స్ట్ బాక్స్ని హైడ్ చేయాలి, లోపల ఉన్న కలర్ని హైడ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తారంటే, టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మేట్ మెనూలో షేప్ ఫిల్ ఉంది కదా, షేప్ ఫిల్ ఏం చేయాలి, నో ఫిల్ అని పెట్టండి. సో ఎప్పుడైతే నో ఫిల్ అన్నారో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, అంటే ఎంటీ అయిపోయింది బాక్స్. అలానే ఇప్పుడు మనకేంటి, ఈ బార్డర్ కనపడకూడదు, టెక్స్ట్ బాక్స్కి ఉన్న ఈ బార్డర్ కనిపించకూడదు. దానికోసం ఏం చేయాలి, అవుట్లైన్కి వెళ్ళి నో అవుట్లైన్. సో ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బాక్స్ అనేది ఇప్పుడు నేను పక్కన క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ ఉంది అక్కడ కానీ కనిపించదు. అలాగే మీరు టెక్స్ట్ మీద ప్లేస్ చేయండి, టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఈ టెక్స్ట్ బాక్స్ని క్లిక్ చేసి మన కీబోర్డ్లో ఉన్న యారో కీస్ తోటి ఈ మ్యాటర్ని మనం ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ బాక్స్లో మ్యాటర్ పెట్టడం వల్ల మనకి అది అడ్వాంటేజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అండర్లైన్ చూపిస్తుంది చూసారా, ఎర్రర్ అని చూపిస్తుంది కదా, ఎందుకంటే మనం ఎక్స్ట్రా స్పేసెస్ ఇచ్చాం కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ నేను ఏం చేస్తున్నాను, ఇగ్నోర్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా, మనకి బాక్స్ క్రియేట్ అయింది, బాక్స్లో ఇండెక్స్ అనేది యాడ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ రాసుకోవాలి. ఏముంది మ్యాటర్ మనకి ఇందులో, నేమ్. చూడండి ఇక్కడ నేమ్ అని చెప్పేసి, సో ఇక్కడ నెక్స్ట్ దీనికి ఏముంది చూడండి, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లైన్కి ఏం చేయాలంటే కీబోర్డ్లో షిఫ్ట్ కీ ప్రెస్ చేసి అండర్ స్కోర్ కీ ఉంటుంది కదా, అండర్ స్కోర్ని ఇలా టైప్ చేయండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని ఇలాగా
అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ అయిందా? నేమ్ క్రియేట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకి? స్టెప్స్ ఎస్టీడీ అని ఉంది కదా, నెక్స్ట్ ఎస్టీడీ అని చెప్పేసి మళ్ళీ అండర్ _. దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి? డివిజన్ రోల్ నెంబర్. డివిజన్ అని చెప్పేసి ఇలా ఇచ్చి మళ్ళీ రోల్ నెంబర్ ఇలా. నెక్స్ట్ ఇంకేమున్నాయి? సబ్జెక్ట్ ఉంది. సో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి సబ్జెక్ట్, ఇది కొంచెం కిందకి పెడుతున్నాం. సో సబ్జెక్ట్ అని చెప్పి మళ్ళీ కోలన్ ఇచ్చేసి మళ్ళీ అండర్ _. నెక్స్ట్ డబుల్ ఎంటర్ ఇచ్చి, అంటే ఇక్కడ లైన్కి డబుల్ ఎంటర్ స్పేస్ ఇచ్చాను. మళ్ళీ స్కూల్ ఆర్ కాలేజ్, స్కూల్ ఆర్ కాలేజ్ అని చెప్పి మళ్ళీ కీబోర్డ్లో అండర్ _. సో ఇది ఇలా క్రియేట్ అయింది. ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోండి. సో ఇలా. ఓకే, సో వీటిని ఏం చేస్తాను? బోల్డ్. సో బోల్డ్ చేసిన తర్వాత మొత్తం డిస్టర్బ్ అయింది చూడండి. సో కొంచెం మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా, అంతే. వచ్చిందా పర్ఫెక్ట్గా? సో ఇక్కడ చూడండి. సో నేమ్, సబ్జెక్ట్, స్కూల్ ఆర్ కాలేజ్ ఇలా ఇన్సర్ట్ చేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఉంది కదా, ఈ పేజ్ని కొంచెం పైకి మూవ్ చేయాలి. ఓకే, ఈ మార్జిన్ ఉంది కదా కొద్దిగా, లేకపోతే దీన్ని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మీకు సైజ్ అనేది పెరుగుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి? సీరియల్ నెంబర్ అని కావాలి. చూడండి, ఈ రో ఉంది కదా, ఈ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రోలో మ్యాటర్ మనకి ఏం రావాలి? మిడిల్లోకి రావాలి. సో సెంటర్ అలైన్మెంట్ పెట్టండి, బోల్డ్. సో ఫస్ట్ ఏం కావాలి మనకి? సీరియల్ నెంబర్. దాని తర్వాత నెక్స్ట్ డేట్. దాని తర్వాత ఏం కావాలి? టైటిల్, సారీ డేట్. తర్వాత నెక్స్ట్ సెల్లో టైటిల్. తర్వాత ఏం కావాలి? రిమార్క్స్. దాని తర్వాత ఏం కావాలి? పేజ్ నెంబర్. సో ఇలా. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ మెనూలో ఇక్కడ చూడండి అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా మిడిల్ అలైన్మెంట్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా ఏం చేయాలి? దీన్ని మిడిల్ అలైన్మెంట్. సో ఇలా. ఇప్పుడు దీన్ని సైజు పెంచాను చూడండి, సైజు పెంచుతున్నాను. హోమ్లోకి వెళ్ళి సైజు పెంచితే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? రో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా సెట్ అయింది కదా. ఇక్కడ సీరియల్ నెంబర్కి మనకి ఎంత స్పేస్ అవసరం లేదు. సో కొంచెం సైజ్ తగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ రోలర్ ఉంది కదా, రోలర్ మీద కర్సర్ పెట్టి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇందులో డేట్కి కూడా ఎక్కువ స్పేస్ అవసరం లేదు. సో డేట్కి కూడా కొంచెం స్పేస్ తగ్గించాను. దాని తర్వాత టైటిల్కి ఎక్కువ స్పేస్ కావాలి. ఓకే, పేజ్ నెంబర్కి మళ్ళీ ఎక్కువ స్పేస్ అవసరం లేదు. పేజ్ నెంబర్కి కొంచెం సైజ్ తగ్గించాను. ఓకే, పేజ్ నెంబర్ చూడండి తగ్గింది. తర్వాత రిమార్క్కి కూడా కొంచెం సైజ్ తగ్గిస్తే సరిపోతుంది. సో రిమార్క్ కూడా సైజ్ తగ్గిస్తున్నాం. ఓకే, డేట్కి సైజ్ తగ్గించాలి. టైటిల్కి కొంచెం సైజ్ ఎక్కువ పెంచుకోవాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ సీరియల్ నెంబర్కి సైజ్ తగ్గించుకోవాలి ఇలా. సో ఇలా మనం ఏం చేయొచ్చు? మనకి సైజెస్ ఎలా కావాలంటే అలాగ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి చూడండి, టేబుల్లో ఉన్నాయి, లేఅవుట్లో ఉన్నాయి. సో లేఅవుట్ అండ్ డిజైన్లో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా. సో ఇలాగ మనకి ఎలా కావాలంటే అలాగ మనం ఈ టేబుల్ అనేది ఫార్మేట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి క్రియేట్ అయిందా. ఇక్కడ ఇంకొకటి, ఈ టేబుల్ ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆటో ఫిట్ కంటెంట్, ఆటో ఫిట్ విండో, ఆటో ఫిట్ ఫిక్స్డ్ కాలమ్ విడ్త్, ఇది ఎప్పుడు కూడా ఏముండాలి? ఆటో ఫిట్ విండో ఉండాలి. చూడండి, విండో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమేమి చూడండి, మనకి టేబుల్ అనేది ఎగ్జాక్ట్గా విండో వరకే ఉంటుంది. అదేవిధంగా విండోని దాటి మనకి బయటకు వెళ్ళదు. ఎగ్జాక్ట్గా విండో ఎంత ఉందో అంతవరకే మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇది
అలానే ఆటో ఫిట్ కంటెంట్ అంటే మనం ఇచ్చిన మ్యాటర్ని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. మనం ఇక్కడ మ్యాటర్ ఇస్తున్నాం కదా, ఆ మ్యాటర్ని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. సో సీరియల్ నెంబర్, డేట్, టైటిల్, రిమార్క్స్ ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవడం, మీకు ఎంత కావాలంటే అంత సైజు తగ్గుతుంది చూడండి. ఓకే, ఇలా మనకి ఎలా కావాలో అలాగే సైజు అడ్జస్ట్ చేసుకోవడమే. సీరియల్ నెంబర్కి తగ్గించాం సైజ్ ఇలా. సో ఇలా మనకి ఏంటంటే ఇంకా నెంబర్ ఆఫ్ రోస్ కావాలనుకోండి, సెల్ అనేది లాస్ట్లో పెట్టి ఇలా ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏంటి నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇలా. అర్థమైందా? సో ఇలా మనకి ఏంటంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలాగే మనం ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని జూమ్ అవుట్ చేశాను, ఇలా క్రియేట్ అవుతుంది ఇండెక్స్. సో ఇలా మనకి ఎంఎస్ వర్డ్లో షేప్స్, టేబుల్ ఆప్షన్స్, అలానే టెక్స్ట్ బాక్స్ ఆప్షన్స్ ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం వర్క్ అంతా మనం ఎంఎస్ వర్డ్లోనే చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి బయట వర్క్స్ ఏ ఉంటాయి, టేబులర్ ఫార్మాట్స్ ఉంటాయి, అలానే ఇలా ఇండెక్స్ క్రియేట్ చేయడం, ఓకే, అలానే నెక్స్ట్ లెటర్ హెడ్స్ క్రియేట్ చేయడం, జనరల్ బేసిక్ వర్క్ అంతా ఇదే ఉంటుంది. సో అందుకే ఇన్సెట్లో ఉన్న ఈ టేబుల్ ఆప్షన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి, షేప్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి, అలానే టెక్స్ట్ బాక్స్ ఒకటి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఒక ప్రాక్టికల్ క్లాస్. ఓకే, సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు నోట్ బుక్స్ తీసుకుంటే నోట్ బుక్స్కి ఫస్ట్ పేజ్లో ఉంటుంది ఇండెక్స్ అనేది. దాన్ని తీసుకొని ఫస్ట్ ఈ క్లాసెస్ అన్ని విన్న తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ నోట్బుక్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ పేజ్ తీసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. 2-3 సార్లు మీరు ట్రై చేస్తే ఆప్షన్స్ అన్ని మీకు అప్లై అవుతాయి. మీకు కూడా ప్రాక్టీస్ ఎంతవరకు చేశారనేది, మీకు ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఇది ఒక ప్రాక్టికల్ క్లాస్. ఇలానే నెక్స్ట్ క్లాస్లో ఇంకొక డిజైన్ వేరే ఏదైనా ఇంకో లోగో కానీ, ఏదైనా ఒక రబ్బర్ స్టాంప్ సీల్స్ ఉంటాయి రౌండ్, అవి కానీ, ఏదైనా ఒక లోగోస్ కానీ అలాంటివి ఏమైనా క్రియేట్ చేసి చేద్దాం. సో ఎందుకంటే హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్ ఇవి క్లాసెస్ అన్ని కంప్లీట్గా విని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలాంటి ప్రాక్టికల్ వర్క్ ఏదో ఒకటి చేయాలి. చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ అందులో అప్లై అవుతాయి. అప్లై చేసినప్పుడు మీకు ఎంతవరకు వచ్చాయనేది ఒక క్లారిటీ వస్తుంది. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి ప్రాక్టికల్ వర్క్స్ అనేవి చేయాలి. ఓకే, సో నా క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ అనేది కంపల్సరీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.